విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్లలో అనుగ్రహ మేరీమాత అనుగ్రహ ఉత్సవాలు ఫాదర్ థామస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రీస్తు దేవాలయం నిర్మించి సుమారు 9 సంవత్సరాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేరీమాతని ఊరేగింప కొండపై ఉన్న అనుగ్రహ మందిరంలోకి తోడ్కెళ్లి సంఘ కాపర్లు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పాస్టర్ తన శాంతి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి మేరీమాత అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. సర్పంచ్ గణిశెట్టి కనకరాజు, వెంకటలక్ష్మి, సంఘ కాపరులు తదితరులు పాల్గొనగా క్రీస్తు ఆరాధ కీర్తనలు ఆలపించారు. పెందుర్తి విచారణకర్త ఈరోజు యొక్క చింతకట్ట గ్రామంలో ఎంతో వైభవంగా అనుగ్రహమాత అదేవిధంగా క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ గ్రామము చిన్న సంఘమైనా కూడా ఈ పండుగ జరుపుకునే సందర్భంలో చుట్టుపక్కల వారిని ఆహ్వానించి వారికి భోజనాలు ఏర్పాటు చేసి దేవుని యొక్క వాక్యాన్ని వారికి పంచిపెట్టడం, అందరూ ఎంతో సంతోషంగా శాంతియుతంగా ఇక్కడ జీవిస్తూ ఈ పండుగను కొనియాడుతూ ఉంటారు. ప్రభువు వాక్యంలో సెలవిచ్చినట్లుగా అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని, శాంతియుతంగా ఉండాలని గొప్ప ప్రసంగాన్ని శిష్యులకు చెప్తారు. ప్రభు ప్రేమించమని ఆ నేపథ్యంలోనే యొక్క పండుగను మేము గొప్పగా కొనియాడుతూ ఉన్నాము. ప్రభు అంటారు, ఇదిగో ముఖ్యంగా ఆ వాక్యాన్ని బోధించినప్పుడు మంచిని ఎప్పుడు మనసులో పెంచాలనే ఆ గొప్ప సందేశాన్ని ఈరోజు క్రీస్తురాజు పండుగలో మేమంతా విన్నాము. దాన్ని జీవించడానికి ప్రజలందరూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, చుట్టుపక్కల గ్రామాన్ని దీవించి ఎల్లప్పుడూ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని మా ప్రార్థన మనవి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ 2018 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రిస్టియానిటీ వచ్చింది. 2018లో కన్స్ట్రక్షన్ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేసి. నా పేరు గణిశెట్టి కనకరాజు అండి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో సుమారు గత 9 సంవత్సరాల నుంచి అనుగ్రహ మేరీమాత వారోత్సవాలు ఘనంగా జరుపుబడుతున్నాయండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ గారు ఈరోజు వచ్చి ఈ గ్రామాన్ని, ఈ అనుగ్రహ మేరీమాత అమ్మవారిని సందర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు ఈరోజు 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లవేళ కూడా ఆ అనుగ్రహ మాత మేరీమాత ఆశీస్సులు ఈ గ్రామ పెద్దల మీద, గ్రామ ప్రజల మీద పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పెందుర్తి నుంచి పాస్టర్లు, ఫాదర్లు వచ్చి ప్రార్థనలు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనుగ్రహ మేరీమాత వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.